ఇవాళ ముస్లింలలో చాలా మంది సోషల్ మీడియాలో ఏమని పెడుతున్నారు, ఈ 2 సంవత్సరాల్లో మాకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మాకు ఒక ఎమ్మెల్సీ సీట్ ఇయ్యలే, ఒక మంత్రి పదవి ఇయ్యలే, నామినేటెడ్ పోస్టులు సరిగ్గా ఇయ్యలే, షాదీ ముబారక్ డబ్బులు ఆగిపోయినాయి, గతంలో టీఆర్ఎస్ చేసినప్పుడు చేసిన అభివృద్ధితో చూస్తే ఈ 2 సంవత్సరాల్లో మాకు అభివృద్ధి చేయలేదని చెప్పి న్యూట్రల్ ముస్లిమ్స్ మాట్లాడుతున్న వీడియోస్ వందల కొద్ది చూసిన నేను. హైదరాబాద్ అభివృద్ధి చెందిందా లేదా టీఆర్ఎస్ హయాంలో? మీరు చెప్పండి. ఒక జన అభివృద్ధి చెందింది, అది కళ్ళకు కనబడుతుంది, కనబడుతుంది, నో డౌట్. దాంట్లో లోపల సరే బస్తీలలో సమస్యలు ఎప్పుడున్నా ఓవరాల్ గా 10 సంవత్సరాలకు ముందు హైదరాబాద్కి ఇప్పటి హైదరాబాద్కి అభివృద్ధి చెందినట్టుందా లేదా? ఒక కామన్ హైదరాబాద్ ఓటర్ ఏమన్నా, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఓవరాల్ గా తెలంగాణ అంతా కూడా అభివృద్ధి చెందినట్టుగా అనిపిస్తుంది. రూరల్ ఏరియాస్ రూరల్ ఏరియాస్ హైదరాబాద్ లో ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. మరి 2 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ని మించి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ చేసిందా బస్తీలలో? ఏం లేదు. నేను బస్తీలలో తిరుగుతుంటే చాలా మంది జర్నలిస్టులు చెప్తున్నారు కదా, అక్కడ తాగునీరు సమస్య 79 సంవత్సరాల తర్వాత జూబ్లీ హిల్స్ లో తాగునీరు అనేది ప్రధాన సమస్య. డ్రైనేజ్ కలుస్తుంది, పొంగి పొర్లుతున్న డ్రైనేజ్ చాలా ఉన్నాయి. బస్తీలలో స్ట్రీట్ లైట్స్ సరిగా లేకపోవడము, కమ్యూనిటీ హాల్స్ సరిగా లేకపోవడము, ఈ గల్లీలు చిన్న చిన్న గల్లీలు ఉండడము, అంటే బేసిక్ కమ్యూనిటీస్ కూడా దెబ్బతిన్నాము ఈ 2 సంవత్సరాల్లో అని వందల కొద్ది ఓటర్లు చెప్తున్నారు. ఇలా నవీన్ యాదవ్ నాకు మిత్రుడే, వాళ్ళ నాన్న కూడా మిత్రుడే. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వల్ల అడ్వాంటేజ్ అయిద్దా డిసడ్వాంటేజ్ అయిద్దా నాకు భయం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. పెన్షన్ రాలేదు, అవును, రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్ స్కీమ్స్ రాలేదు. ఎవరు బాగున్నారు చెప్పండి? ఏ వర్గం వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు చెప్పండి? ఈ 2 సంవత్సరాల 22 నెలల పాలనలో మీరు చెప్పండి ఒకసారి.